విద్యాబుద్ధులు నేర్పాల్సిన అధ్యాపకుడు గాడి తప్పాడు. ప్రాక్టికల్స్లో మార్కులు పడాలంటే తనతో చనువుగా ఉండాలని వేధించేవాడు. కీచక అధ్యాపకుడి వేధింపుల రోజురోజుకు ఎక్కువ కావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కీచక లెక్చరర్పై నిర్భయ కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా క్రోసూరు మోడల్ స్కూల్ కెమిస్ట్రీ అధ్యాపకుడు విద్యాసాగర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థినుల పట్ల వెకిలి చేష్టలతో వేధించేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధ్యాపకుడి అసభ్య ప్రవర్తనపై ఊరి జనం ఏకమయ్యారు. కెమిస్ట్రీ లెక్చరర్ తీరును ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. ఎవరిని ఏ విధంగా భయపెట్టాలో ఆ విధంగా భయపెట్టేసేసి అతను మరి ఈ రికార్డులు సంతకాలకు వెళ్తే పెట్టకుండా వాళ్ళని వేధించడం, ప్రాజెక్ట్ మార్కులు తగ్గిస్తా, ప్రాక్టికల్స్లో మార్కులు తగ్గిస్తానని చెప్పి పిల్లల్ని మొత్తానికి బెదిరించి అది బయటికి రానియకుండా మేమైనా బుజ్జగించి మాకు చెప్పండి, మేము కంపల్సరీగా మేము యాక్షన్ తీసుకుంటామంటే అప్పుడు పిల్లలు. విద్యార్థినుల పట్ల వెకిలిగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు విద్యాసాగర్పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు పట్టణంలో నిరసనకు దిగాయి. మా కెమిస్ట్రీ లెక్చరర్ విద్యాసాగర్ సార్ అతను ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. మేము మొన్న మధ్య ప్రిన్సిపల్ మేడంకి చెప్పాము, అతను మా మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిన. అధ్యాపకుడు విద్యాసాగర్ పై ప్రిన్సిపల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు విద్యాసాగర్ తండ్రి దాస్ అండి. ఇతను బాలికల పట్ల 9, 10 ఇంటర్మీడియట్ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాలని చెప్పి, తర్వాత ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడని చెప్పి, మీరు ఈ విషయం కనుక ప్రిన్సిపల్ గారికి కానీ పక్క టీచర్స్ కానీ చెప్తే మీ మీద మీకు పాస్ చేయకుండా మేము మార్పు వేయని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పి, తర్వాత ఈ విషయం గురించి ప్రిన్సిపల్ గారు అసలు పై అధికారులకు వాళ్ళ విద్యాశాఖ అధికారులకు తెలియపరిచి వారు ఇచ్చిన సలహా మేరకు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వగా దానిపై క్రైమ్ నెంబర్ 146/16 354A కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అధ్యాపకుడు విద్యాసాగర్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.